మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయు నీ కృపలో కాచి కాపాడి బలపరిచిన మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో సజీవుల లెక్కలో మమ్ములను మీ మందిర ఆవరణంలో ఉంచారు. కూడి వచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి దేవా, మీకు వందనములు. ఇదిగో నాయనా, మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి దేవా నీ యొక్క సన్నిధానంలో తండ్రి నీ కృపకు మేమందరము పాత్రుల మగునట్లు మీ సహాయము దయచేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయనా, ప్రారంభం నుండి చివరి వరకు నీ ఆత్మ కాపుదలలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. షడ్రకు మేషకు అబేద్నగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే. షడ్రకు మేషకు అబేద్నగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే. నేను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకొంటివే. నేను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకొంటివే. నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, కంట నీరు జారనీయవు. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులో నీవే పోషించితివే. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులో నీవే పోషించితివే. నేను ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. నిన్ను ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. కరుణామయుడవు, కనికరపడెదవు, కరుణామయుడవు, కనికరపడెదవు, చెంత చేరి ఆదరింతువు. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో ప్రార్థనా కూడిక ప్రారంభించబడి ఉన్నది కనుక సకాలంలో ప్రభు సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేననే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం.
సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన చిక్కులు ఎక్కువై విసిగించిన చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన చిక్కులు ఎక్కువై విసిగించిన ఒక్క నిమిషము విడిచిపెట్టను, పక్క నుండి అన్నీ సరిచేస్తానని ఒక్క నిమిషము విడిచిపెట్టను, పక్క నుండి అన్నీ సరిచేస్తానని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని ఆశలు అడుగంటి ఆత్మ నీరసించిన ఆగని దుఃఖము ఆవరించిన ఆశలు అడుగంటి ఆత్మ నీరసించిన ఆగని దుఃఖము ఆవరించిన ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని అన్యుల యుక్తిలో పడి మోసపోయినా అంతయు కోల్పోయి కృంగిపోయినా అన్యుల యుక్తిలో పడి మోసపోయినా అంతయు కోల్పోయి కృంగిపోయినా అంతకంతకు వృద్ధి చేయుచు అద్భుతాలు ఎన్నో జరిగిస్తానని అంతకంతకు వృద్ధి చేయుచు అద్భుతాలు ఎన్నో జరిగిస్తానని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనమందరము వందనం చెల్లించుకుందాం. ఈరోజు
మరి దేవుణ్ణి కొలుచుటకు వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. రాబోచున్న వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి రావాల్సినటువంటి వారు త్వరగా వచ్చుటకు ఆ దేవుణ్ణి కృపను అడుగుదాము. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఈ పాటతో దేవుణ్ణి మనమందరం కలిసి మహిమపరద్దాం. ఈరోజు ఒక నిబంధన చేసుకుందామా? నాయనా, నేను చర్చికి రాలేకపోతున్నాను, చర్చికి టైంకి వెళ్ళలేకపోతున్నాను, మరి నన్ను క్షమించి మరి వచ్చే వారం నుంచి అన్న టైంకి వచ్చుటకు కృప చూపించు తండ్రి. మరి యవనస్తులైన బిడ్డలు, ఇంట్లో ఉన్నటువంటి వారు, మరి దేవుడు వాళ్ళని కనికరించును గాక, వాళ్ళని కాపాడును గాక అని ప్రార్థిద్దామా అందరి కొరకు. ఈ పాటతో దేవుణ్ణి మనమందరం కలిసి మహిమపరదాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పాడుకుందామా? అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనులైనా ఉపద్రవమైనా, వస్త్రహీనుడైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగము చేశావే తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుందామని చెప్తామా? రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహము కొన్నావే, దోషినైన నాకై త్యాగము కొన్నావే, ఊహ కందదయ్యా నీదు ధర్మము, ఊహ కందదయ్యా నీదు ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా.
శ్రమలైనా హింసైనా శ్రమలైనా హింసలైనా రాబోవునైనా ఉన్నవి అయినా రాబోవునైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా ఒంటరినైనా నా కంట నీరు ఒంటరివైనా నా కంట నీరు కంటి పాపలాని ఇంట చేసుకున్నావే కంటి పాపలాని ఇంట చేసుకున్నావే మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలతూ పునరుద్ధానుడా. యేసయ్య మనతో ఏం చెప్పాడు? నేనిచ్చి నీరు తాగితే, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు? నేనిచ్చి నీరు తాగువారు ఎన్నటికీ దాహం కొనరు. ఇక్కడ పాట రచయిత ఏం చేశాడంటే, దోషినైనా నాకై దాహము కొన్నావే అంటే, నేనిచ్చి నీరు తాగువారు ఎన్నటికీ దాహము కొన్నానని చెప్పిన వాడే మన కోసము ఆయన శిలువ మీద దాహము కొన్నాడు కదా. ఎంత అద్భుతంగా ఉంది పాట, నాకు చాలా నచ్చింది ఈ లిరిక్స్ అన్నీ. దేవునికి వందనాలు. మనమందరం కలిసి రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నీ నాదముతో అనేటువంటి పాటతో దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు మనకి అద్భుతమైనటువంటి సదావకాశాన్ని ఇచ్చాడు కనుక ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. రండి మనమందరం కలిసి రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నీ నాదముతో అనేటువంటి పాటతో దేవుణ్ణి మహిమపరుద్దాం. మనస్ఫూర్తిగా ఆ దేవుని వైపు కళ్ళెత్తి మనమందరము ఆయనను మహిమ చేద్దాం. రండి ఆయన భజన చేద్దాం మనమందరం కలిసి. ఆయన దినం ఇది, ఆయనకి సమర్పిద్దాం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి
రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, మాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో మన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసి పాపల దీవెనమూర్తి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే జీవన ముక్తికి మార్గం,
స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణం నిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సానిధికి ప్రభు యేసు దయానిధి సానిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సానిధికి ప్రభు యేసు దయానిధి సానిధికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముందర మోకరించి మన పాపాలని మన తప్పులని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకి జీవం కలగజేస్తాడని చెప్పిన దేవుడు ఆయనని మనము అందరం కలిసి ఆరాధన చేద్దాం. ఆయన కనికన పూర్ణుడు, ఆయన ప్రేమకు నిలయుడు కనుక ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. రండి అందరం కలిసి యేసయ్య కనికన పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా అని చెప్తామా అందరం కలిసి? ఆ యేసయ్యని మనం కొలుద్దాం. రండి అందరం కలిసి. ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా మరి రాలేకపోయినట్లయితే వాళ్ళ పనులలో పడి మరి అక్కడి నుంచే మీరు స్తుతి ఆరాధన చేయండి మీ పని చేస్తూ. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు నీ వలన బలము నందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు శబ్దమందరము నిలవరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా కదా ఆయన్నే మనం కనికరించేవాడు ఆయన్నే మనం రక్షించేవాడు ఆయన్నే మనకు రక్షణ ఇచ్చేటువంటి వాడు కనుక ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి ఆయన కొరకు సమయం ఇవ్వాలి మనమందరం కలిసి యెహోవా నా మొర ఆలించెను అనేటువంటి పాటతో దేవుణ్ణి మహిమపరుద్దాం యెహోవా నా మొర ఆలించెను అంటే నా మొరలో ఆయన ఆలకించేవాడై ఉన్నాడు కదా దేవుడే మన మొరని వినేవాడు మనని బాధల నుంచి నెమ్మదిలోనికి తీసుకెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఆయన దేవుడు గనక ఆయన మనమందరం కలిసి ఆరాధన చేద్దాం.
యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిశల దీనహీనుడగునా దుహానెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్యల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదాబలము బోలు నామది, తన ప్రదీప్త వాక్యమి ఉషాహతి. మదాబలము తన ప్రదీప్త వాక్యమి ఉషాహతి. యదేచలాన్నిటి గుదించి పాపపు పొదాల్తు నరికి దరికి చేర్చెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యాత్నమెదను నీయెన్నడు గణాల్ వినా ప్రేమ నాకు జోపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిశల దీనహీనుడగునా దుహాయెనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మనందరము లేచి నిలవబడి కీర్తన భాగంలో ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. దేవుడు తన కృపలో కాచి కాపాడి బలపరిచి చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక సమయముతో పాటు దేవుని వాక్యాన్ని కూడా మనము దేవుని సన్నిధానంలో వెతుకుతూ ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న డానియల్ నాయన ముందుకొచ్చి ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుటకు సహాయం చేస్తారు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములను ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగచేయువాడు. ఆయనే బూది అంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యములను తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరము కూర్చొని తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చదవబడిన కీర్తనను మనము ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా చెప్పబోయే వాక్యం కొరకు ప్రభావతమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆరాధన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు ప్రభావతమ్మ గారు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల భాగము 46వ అధ్యాయాన్ని ఈరోజు మనము చదువుకొని ఉన్నాం. ఈ 46వ అధ్యాయాన్ని కొద్దిగా మనము ఆలోచన చేస్తే, ఈ 46వ అధ్యాయం కూడా కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో దేవుని యొక్క రక్షణ మరియు దేవుని యొక్క శక్తిని గురించి, మనము దాని మీద ఉంచవలసినటువంటి నమ్మకం గురించి బాగా ఇదిగో కీర్తనకారుడు రచించి ఉన్నాడు. 2 భాగాలుగా ఈ కీర్తనను మనము నేర్చుకోవచ్చు. 1 నుంచి 7వ వచనం వరకు ఒక భాగము, 8వ వచనం నుండి 11వ వచనం వరకు 2వ భాగముగా మనం ఈ కీర్తనను ధ్యానించవచ్చు. మొదటి భాగంలో దేవుడు దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 1 నుంచి 3 వచనాలని మనం చూస్తే మనకొచ్చే ఎన్ని శ్రమలైనా వాటన్నిటికంటే దేవుని యొక్క సహాయము గొప్పదని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జనముల ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు భయపడము అనంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనము భయపడమనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు కోరాహు కుమారులు. అంత మాత్రమే కాదు, 4 నుంచి 6 వచనాలని మనం చూస్తే, ఇదిగో దేవుని సముఖములో దేవుని యొక్క సంతోషమును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పట్టణంలో ఉన్నటువంటి నదిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నదిని బట్టి పట్టణము సంతోషపడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ పట్టణానికైనా పంటలు పండాలంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేకపోతే పంటలు అనేవి ఉండవు.
కరువు అనేది ఆటోమేటిక్గా వెనకాల వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇదిగో దేవుని పట్టణము కూడా ఇక్కడ సంతోషపడుతుందనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 7వ వచనంలో మనం చూస్తే అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కోరాహు కుమారులు, అదేవిధంగా దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసి కలిసి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటి అనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి గొప్ప నమ్మకం అనేది మనకు చాలా అవసరం. మనం కృంగిపోకుండా మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఇదిగో ఒక నమ్మకం వైపు మనం ఉండాలి అనంటే దేవుడు మనకు తోడున్నాడనే విషయము మన హృదయంలో మనము దాచిపెట్టుకోవాలి, నమ్మాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత 2వ భాగంలో దేవుడు సమస్త దేశములలో ప్రకటింపబడ్డం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8-9 వచనాలు చూస్తే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు, ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, దిల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నినియో కాల్చివేయువాడు ఆయనే. ఒక యుద్ధం ప్రారంభం అవ్వాలన్నా, ఆ యుద్ధం ముగింపు అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది అనంటే దేవుని చేతిలో ఉంది. పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, ఇక ఈ రాజుని ఎలా చంపాలి అనంటే ఒక యుద్ధానికి పంపించి ఆ యుద్ధంలో తన యొక్క పనిని ముగించాలని ఆలోచన చేశాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఒక రాజు ఇంకొక రాజుతో పోటీ పడుతూ చనిపోతే ఒక విలువ ఉంటుంది. కానీ ఈ రాజు దేవుని దృష్టిలో ఎలా చనిపోయాడు అనంటే, ఒక బంటు లేదా ఒక సైనికుడు గురి చూసి చూడకుండా బాణం వదిలితే అదొచ్చి తగిలి చనిపోయాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేనికైనా మన దేవుని యొక్క ఆలోచన ప్రాముఖ్యము, మన దేవుని యొక్క సహాయము ప్రాముఖ్యము. దేవుని ఆలోచన, దేవుని సహాయం ఉన్నప్పుడు మనకు విజయం కలుగుతుంది. దేవుని ఆలోచన, దేవుని సహాయం మనకు లేకపోతే మనకు విజయం అనేది కలగదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 10వ వచనంలో దేవుని తన స్వయంగా చెప్తున్న మాట మనము జ్ఞాపకం చూసుకోవాలి. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంచిగా జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను దేవుణ్ణని ఫస్ట్ మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు మీరు నా మీద నమ్మకం ఉంచాలి, ఎందుకు మీరు నన్ను వెంబడించాలి, ఎందుకు మీరు నా నుంచి అన్ని తెలుసుకోవాలి అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను దేవుణ్ణని మీరు తెలుసుకోండి. దేవుణ్ణి మాత్రమే కాదు, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ఇక్కడ ఇశ్రాయేలీల దేవుణ్ణని అందరు చెప్పుకుంటున్నారు, కానీ ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యులు కూడా నాకు ప్రార్థించేవారు ఉన్నారు. ఉదాహరణకు ఇశ్రాయేలీల కాలంలో దీవించబడినటువంటి ఎబ్బేజు అనేటువంటి ఒక అన్యుడు ఉదాహరణ. ఈ అన్యుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధానంలో దీవెనలు పొందుకున్నాడు. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు అనేటువంటి నమ్మకము మన హృదయంలో మనకు ఎప్పుడు ఉండాలి. ఇప్పటికీ కూడా భూమి మీద నేను మహోన్నతుడనగుదును అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో దరిదాపుగా దేవుడు ఎంతో గొప్పవానిగా ప్రార్థనలో కొలవబడుతూ ఉన్నాడు, ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనకు సహాయం చేయుటకు శక్తిమంతుడు. చివరి మాట 11వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరు కలిసి, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు తోడై ఉన్నాడు,
మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయమై ఉన్న దేవుణ్ణి మనందరం కూడా లేచి నిలవబడి ప్రభు సన్నిధానంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నవాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. అటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ప్రభువా నీవు చేసిన మేళ్లకు నీకు వందనాలంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. గడిచిన సంవత్సరం అంతయు తన కృపలో కాచి ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారపు దినమున దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించుదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన పరిస్థితుల్లో ప్రతి విషయంలో నమ్మకమైన దేవుడు మనకున్నాడు. ఆయన ఉంటే మనకు విజయము. అటువంటి దేవుని స్తుతిస్తూ మనందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే మాణిక్యమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. నమ్మాదగిన నా మంచి యేసయ్యా, నమ్మాదగిన నా మంచి యేసయ్యా. ఎన్నాదగని నన్ను పిలచినావయ్యా, ఎన్నాదగని నన్ను పిలచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన దివ్యమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో మీరు మాకు తోడై ఉంటే, మీరు మాకు ఆశ్రయమై ఉంటే నాయన ప్రభువా, మాకెంతో నాయన తండ్రి ఉత్సాహము, ఎంతో నాయన ప్రభువా విజయము కలుగుతుంది నాయన, ఎంతో ధైర్యం కలుగుతుంది తండ్రి. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ సన్నిధానంలో ప్రార్థించిన బిడ్డలను బట్టి, ప్రార్థనలో ఏకీభవించిన సంఘ బిడ్డలను అందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను సకాలంలో నీ పాద సన్నిధికి చేర్చి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4-5 వచనాలని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4-5 వచనాలని మనం చదువుకుందాం. మనం అందరం బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే నాతో నేను ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపిస్తారు. 472వ పేజీ పాత నిబంధన గ్రంథంలో. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1 నుంచి 4-5 వచనాలు చదువుకుందాం. నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని.
క్షేమమును గూర్చినైనను పలకక నేను మౌనము నుంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుంటెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుంటున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంతటి స్త్రీడైనను ప్రతి వాడను కేవలము వట్టి ఊపిరి వలెనున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి ఎవరైనా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యమును కానీ లేదు అనంటే ఒక పాటతో దేవుడిని స్తుతిస్తాను అనుకున్న వారికి అవకాశం ఉంది కనుక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఒక చిన్న సాక్ష్యము. నా సోమవారం రోజు ప్రేయర్ అయిపోయింది. ఈవినింగ్ మేము ఇంట్లో కూర్చున్నాం. మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు. సండే రోజు మా పాప నైట్ చాలా ఫీవర్ వచ్చిందట. మండే రోజు ఇట్లా ఫుల్ ఫీవర్ ఉంది, స్కూల్కి పంపించలేదు, మీరు తొందర రండి, పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీరు అక్కడ చూపించినా కానీ పాపకు తగ్గట్లేదు, మరి ఎందుకో తెలియదు అని మా మమ్మీ కాల్ చేసింది. అదే కాకుండా నైట్ టైంలో హెడేక్ అండ్ స్టమక్ పెయిన్ అని చాలా బాధపడుతుందట పాప. అయితే ఈ పాపకి పాప అసలు పుట్టడమే చాలా కష్టం, పిల్లలు కావడం అని డాక్టర్స్ చెప్పినప్పుడు పాప పుట్టింది స్టమక్లో ఉన్నప్పుడే తనకి హార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. మరి దేవుని కృపణ వల్ల దేవా నీవు ఇచ్చావు, కానీ ఒక శోధనను అయితే మా ముందు ఉంచావు. మరి ఏంది ప్రభువా అని మేము ప్రార్థించుకునే వారము. కానీ తనకి స్కానింగ్ ఇట్లా తీపిస్తే నార్మల్ ఉంది అని చెప్పారు. కానీ తనకి చిన్న ప్రాబ్లం ఏమన్నా అయితే మేము అస్సలు తట్టుకోలేము. ఎందుకంటే తను కడుపులో ఉన్నప్పుడు తనకు హార్ట్లో కాల్షియం స్టోన్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి చాలా భయం అవుతుంది, మేము ఒక్క నిమిషం కూడా ఆగలేము. అయితే పాప సీరియస్గా ఉంది. ఇట్లా ఐస్ ఉంటాయి కదా, ఐస్ మీద మొత్తం వైట్ కలర్ లైన్స్, వైట్ అండ్ బ్లూ కలర్ లైన్స్ వచ్చి కళ్ళు వాసి స్టమక్ పెయిన్, ఫుల్ ఫీవర్. అయితే నేను వెళ్ళాక మా మమ్మీ మంగళవారం రోజు మార్నింగ్ 5 o'clock బస్సు ఎక్కగానే మా మమ్మీ అక్కడ నుండి నిమ్స్కి వచ్చింది. బీబీ నగర్ నిమ్స్కి రాగానే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ జాయిన్ చేసాము. 3 days అబ్జర్వేషన్లో పెట్టి తనకు యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తే మేడం వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చారు. తనకు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రతి మంగళవారం కుటుంబం ప్రార్థనగా ఉపవాస ప్రార్థనలో ఉండేదాన్ని. ప్రతి శుక్రవారపు అన్నిటి కొరకు నేను ఉపవాస ప్రార్థనలో ఉండేదాన్ని. నా ఆరోగ్యం ఎప్పుడైతే బలహీనమైందో అప్పటి నుండి నేను ఫాస్టింగ్ ఉండట్లేదు. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు కొరకే నేను మంగళవారం ఉపవాస ప్రార్థనలో ఉండేదాన్ని. ఆ రోజు కూడా నేను వెళ్ళడం మంగళవారం, పాస్టర్ గారు ఉండి ఏమైనా తినేసి వెళ్ళాలంటే నేను తినను అన్న. ఎందుకు మళ్ళీ నువ్వు నాకు ఏమి తలకాయ నొప్పి తెద్దాం అనుకుంటున్నావు అన్నాడు. అంటే దేవా నువ్వే ఉన్నావు ప్రభువా, నేనైతే వెళ్తున్నా అన్న. ఇంటికి వెళ్ళా, మమ్మీ కూడా తినమంటే నేను తినలేదు, ప్రేయర్ చేసుకున్నా. ప్రభువా నేనైతే నీ సేవలో ఉన్నా, నీ నీతిని రాజ్యంను మొదటిగా ఎతుకుతే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని నీ వాక్యం సెలవిస్తుంది కదా, మరి నా బిడ్డకైతే రిపోర్ట్ నార్మల్ రావాలి ప్రభువా అనుకున్నాక నార్మల్ రిపోర్ట్స్ వచ్చింది. నేను అనుకున్నా మా మమ్మీ చిన్నదానికే పెద్ద ఎక్కువ చేస్తుంది ఓవర్గా అని అనుకున్నాక నార్మల్ వచ్చింది కదా అని ఇంటికి వచ్చినాక మళ్ళీ నైట్ స్టమక్ పెయిన్ అంటుందని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఇప్పుడైతే మెడిసిన్ వాడండి అమ్మ, మెడిసిన్స్తో తగ్గకపోతే అప్పుడు స్కానింగ్ తీద్దామని అన్నారు. ఇప్పుడైతే మెడిసిన్స్ వాడుతున్నాము, పాప కొరకు ప్రేయర్ చేయండి. అదేవిధంగా స్కూల్కి వెళ్తే టీచర్స్ ఏమన్నారంటే ఫుల్ ఫీవర్ వస్తుంది, తనకి స్వెటర్ వేసుకొని రమ్మన్నాము, అయినా కానీ తను వణుకుతుంది, తన ఐస్ తన ఫేస్ డిఫరెంట్ అయింది, లంచ్ టైంలో లంచ్ కూడా చేయట్లేదని టీచర్ చెప్పింది. అప్పటి వరకు నేను మా మమ్మీ ఏంటంటే బీపీ షుగర్ పేషెంట్ కాబట్టి ప్రతిదానికి రియాక్షన్ ఎక్కువ ఇస్తుందని నేను అలా ఫీల్ అయిపోయాను. కానీ దేవుని కృపను బట్టి నా బిడ్డకి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని నేను భయపడ్డా. చలికాలము ఈ వింటర్ సీజన్లో మా పాపకి టైఫాయిడ్ ఫీవరు లేదంటే డెంగ్యూ ఫీవర్ వస్తుంది. దేవుని కృపను బట్టి అయితే ఈ సంవత్సరం రిపోర్ట్స్ నార్మల్ ఫీవర్ వచ్చింది, కానీ ఎలాంటి టైఫాయిడ్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ రాలేదు. ఈ యొక్క సాక్ష్యంని దేవుడు దీవించి ఆశీర్వదించులాగున, అదేవిధంగా నా బిడ్డ కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రార్థించమని కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవతి దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎవరు లేనట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఉంటే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవునికి స్తోత్రం.
ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. పాస్టర్కు సంఘానికి నా యొక్క వందనాలు. పండుగ ఎలక్షన్లు 4 రోజులు ఉందనగా ధర్మారము కొమ్మూరు ప్రతాపరెడ్డి వస్తుండని ఆ మీటింగ్కి పోయినాం. పోయి వచ్చినాక చలితోటి బాగా జ్వరము చలే వచ్చింది బాగా. ఎన్ని కప్పినా కానీ ఇంత వణుకుడు ఎగురుడు చలి తక్కువ కాలే. ఇక ప్రార్థన చేసిన తక్కువైంది. తెల్లారి వరకు తక్కువ అయినాక నడుము బాగా నొత్తంది, నాకు ముట్టుకోవత్తలేదు లేవత్తలేదు అని అంటాడు. లేవత్తలేదు అంటాడు. ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేరు, ఎవరికి చెప్పుదామన్నా ఫోన్లు తెలివయి, నాకు లేత్తలేడు. ఇక మెల్లగా నా 1కి లేచి ముఖం కడుక్కొని కొంచెం అంత అన్నం తిని 4 వరకు పాస్టర్ తాడికి పోయి సూదిప్పించుకొని వచ్చిండు. వచ్చినాక కొంచెం తక్కువ ఉన్నదని వచ్చినాక ఇక మళ్ళీ తెల్లారి ఈ సాతిలకు ఈపులో ఈ జబ్బలకు బాగా నొత్తంది, నాకు వశమైతే లేదని పండుకొనే ఉంటాడు. నాకు లేవత్తలేదు, నాకు ఆగమాగం అవుతుంది, నా పానం అంతా నా చేతులు లేదు అని ఏడుతాడు. ఏడుతుంటే ఏం చేయాలి అని నాకు భయం అవుతుంది. ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేరు, ఎట్లా అని నాకు భయం పోయి నేను ఏడ్చుకుంటా. మా మనవరాళ్ళు వచ్చిండ్రు 2. వచ్చినాక తెల్లారి తీసుకొని పోయినాక మా రాజు రాంపల్లి ఆ దవాఖానలో తీసుకుపోయి చూపిస్తే ఎక్సర్లు తీస్తే ఏమీ లేదు, ఆడ ఏమి లేదు. మందులు ఇచ్చిండ్రు, ఏం తక్కువ కాలేదు. నాకు బాగా నొత్తంది, నాకు ముట్టుకోవత్తలేదు అని బాధపడతాడు. ఆ మందులు వేసుకున్నా తక్కువ అయితే లేదు. మళ్ళా పల్లరాసిరెడ్డి దవాఖానకు ఆ దవాఖానకు పోయినాం. ఆడ ఎక్సర్లు తీసినాం. ఆడ ఎక్సర్లు తీస్తే వాళ్ళు పైసలు కట్టాలి, ఇది గుండెకు పైసలు తీసుకుంటాం అంటే ఆడ 2000 కట్టి ఎక్సర్ తీపించినాం. ఆ ఎక్సర్లలో ఏమి రాలేదు. మందులు రాసిండు, మందులు తెచ్చుకున్నాం. మందులు వేసుకున్నా కానీ తక్కువ అవుతలేదు. ఎట్లా తక్కువ అవుతలేదు అని మళ్ళా బాధపడుతాడు. లేతలేడు, తింటలేడు, బాధతోటి ఉన్నాడు. బాధతోటి ఉండి మళ్ళా ప్రార్థనలు చేపిస్తే కొంచెం తక్కువైంది. దేవుడు ఈ 2025 సంవత్సరాల నుండి కాపాడి ఈ 6వ సంవత్సరంలో క్షేమంగా ఉంచిండు. ఇప్పటికి కూడా ఇంకా కొంచెం నొప్పి ఉన్నది. ఒకరి ప్రార్థన ఒకరికి అవసరం అని దేవుడు తెలియజేసిండు. మా కొరకు, మా కుటుంబం కొరకు అందరూ ప్రార్థించాలని దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కొద్ది సాక్ష్యం ముగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరు లేనట్లయితే తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతోటి మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానంలో తండ్రి చెప్పబడిన సాక్ష్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి, సేవకుని కుటుంబంలోనూ అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో ప్రభుదాస్ నాయన కుటుంబంలోనూ మీరు జరిగించిన కార్యములను బట్టి మీకు వందనాలు నాయన. వారి కుటుంబంలోనూ నాయన మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు మేము సిద్ధపడుచు ఉండగా మా హృదయాలతో మీరు మాట్లాడండి. నీ వాక్యము నాయన ప్రభువా మమ్మలను బలపరచునట్లు నిలబెట్టునట్లు మీ సహాయం మాకు అనుగ్రహించమని కూడిన మమ్మల్ని అందరినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలని మనం చదువుకోవడము జరిగింది. ఈ వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తనలో దావీదు ఒక మంచి లేదా ఒక ఆలోచనకు ఆయన కృంగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ ఆలోచనకు కృంగిపోయాడు, ఏ పరిస్థితికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే వరుసగా మనం చదువుకుంటూ వద్దాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా నేను జాగ్రత్త పడతాను. ఎక్కడ జాగ్రత్త పడతాను అని అంటే నా నాలుకతో పాపము చేయకుండా. ఈ నాలుకతో చేసే పాపం ఏముంటుందండి? ఒకసారి ఆలోచన చేసినట్లయితే నాలుకతో చేసే ఒకే ఒక్క పెద్ద పని ఏంటి అని అంటే మాట్లాడడం. ఒకే ఒక పెద్ద పని ఏంటి? మాట్లాడడం. మన మాటల్ని బట్టి ఇదిగో నేను పాపము చేయకుండా జాగ్రత్త పడతానని దావీదు భక్తుడు ఒక మాటను దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ఏమంటున్నాడంటే, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. భక్తిహీనులు ఎదురుగా ఉన్నప్పుడు నిజంగా అక్కడ నోటిని అదుపులో పెట్టుకోవాలని దావీదు భక్తుడు తీసుకున్న తీర్మానాన్ని ఇక్కడ రాయించాడు. 2వ వచనం, నేనేమీ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. దేన్ని మాట్లాడట్లేదంట దావీదు భక్తుడు. ఏ మాట మాట్లాడట్లేదు. క్షేమం గురించి మాట్లాడట్లేదు, కష్టం గురించి మాట్లాడట్లేదు, తన ఏ విషయమును గురించి కూడా మాట్లాడట్లేదు. కానీ హృదయంలో ఒక విచారణ, ఒక బాధ అనేది ఆయనకి మొదలైంది. ఏంటి? ఆయనను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని తీర్మానాలు తీసుకొని ఆయన హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే వాక్యము ధ్యానించినప్పుడు వాక్యము మనకి ఏం చేస్తుంది అని అంటే, ఒకవేళ మనం తప్పు చేస్తే హెచ్చరిస్తుంది. ఒకవేళ ఏదైనా సలహా కావాలి అని అంటే సలహా ఇస్తుంది వాక్యం. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని వాక్యం మనల్ని నడిపిస్తుంది. దావీదు భక్తుడు కూడా తనకొచ్చినటువంటి విచారణను బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని వాక్యం వల్ల ఆయనకి ఏమవుతుంది అని అంటే, ఇదిగో మంట పుట్టెను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే మంట పుట్టింది తన హృదయంలో. అవును, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులేంటి, నా భవిష్యత్తు ఏంటి, ఇక నుండి నా పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ దేవుని వాక్యంలో పోల్చుకొని చూస్తూ ఉంటే దావీదు భక్తుని హృదయంలో ఏం పుడుతుంది అని అంటే మంట. హృదయంలో మంట అని అంటే బాధ. ఆ బాధతో ఆయన కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు నేను ఈ మాట నోరారా పలికాడంట. ఏ మాట? సాధారణంగా ఇది అందరి నోట్లో వచ్చేదే. ఇంకెన్ని రోజులు ఈ భూమి మీద నేను ఉంటాను, నన్ను నిజంగా దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే ముసలివాడైనప్పుడు రాయలే. యవన కాలంలో ఉండి రాజైన కొన్ని సంవత్సరాలకు కుమారుడు పుట్టి, కుమారుడు అతన్ని వ్యతిరేకించినప్పుడు ఇదిగో దావీదు తన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. 4వ వచనం ఏం మాట పలుకుతూ ఉన్నాడు? యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నేను ఎలా ఈ లోకాన్ని విడవబోతున్నాను, తర్వాత నా దినముల ప్రమాణము ఎంతైనది, ఇంకెన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాను, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా జీవితం లేదా నా ఆయుష్కాలం భూమి మీద నాకెంతుందో నాకు చెప్పు అని దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో మొరపెట్టుచున్న మాటల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత మాట అంటున్నాడు చూడండి. నా ఆయుష్కాలము బెత్తడంతా అంటే చాలా చిన్నది అని అర్థం. ఎంతది? చిన్నది.
చాలా చిన్నగా చేసి ఉన్నావు. నీ సన్నిధానంలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఇక దావీదు భక్తుడు అంటాడు, నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. అలా అని ఏం చేస్తున్నాడు? ఒక్క దినమే దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉన్నాడా? దినంలో 1 గంట, దినంలో ఒక 5 నిమిషాలు, దినంలో ఒక ½ an hour, రోజులో ఒక అరగంట దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటే మన ఆయుష్కాలంలో మనం ఎంత సమయం దేవుని సన్నిధానంలో ఉన్నట్టు చెప్పండి? చాలా తక్కువ. దావీదు కూడా నాది తక్కువనే ఉన్నది అని చెప్పి కింద ఒక మాట అంటున్నాడు, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత బలాఢ్యుడైనా, ఎంత అండ ఉన్నవాడైనా, ఎంత ధనం ఉన్నవాడైనా, ఎలాంటి వాడైనా నాకు ఇంకా లోటు లేదు, నాకు ఇంకా ఎదురు లేదు అని ఎవ్వరు అనుకున్నా, అటువంటి వారు దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నారు అంటే కేవలము వట్టి ఊపిరి వంటి వారే అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగానే మన ఆయుష్కాలం గురించి దేవుని సన్నిధానంలో ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్యంలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. లోకమందున్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు, కానీ క్రీస్తుని నమ్మి, క్రీస్తుని వెంబడించి, క్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము మన ఆయుష్కాలం గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయంలో ఎవరు ఎంతకాలం బ్రతికారో అక్కడ రాయించాడు. ఎవరు ఎంతకాలం బ్రతికాడో అక్కడ రాయించాడు. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో? అందరికంటే ఎక్కువ కాలం మెతూషెల. దేవునికి స్తోత్రం. మెతూషెల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నోవాహు 120 సంవత్సరాలు బ్రతికాడు. మరి నిజంగా మనిషి ఆయుష్కాలం ఎంత భూమి మీద? ఎంతున్నట్టు చెప్పండి, ఎంతున్నట్టు? ప్రైజ్ ది లార్డ్. వాస్తవం, దేవుడు ఇచ్చినంత. కానీ ఎంత ఇచ్చాడు? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయం తీయొద్దు, నేను చెప్తాను, గుర్తుపెట్టుకొని తర్వాత చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు 120 సంవత్సరాలు అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 120 అంటాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి 70-80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలు. ఇప్పుడు మనం చదువుకున్న 39వ కీర్తనలో ఏమంటున్నాడు? బెత్తడంత. ఎంత? బెత్తడంత. ఆయుష్కాలం యొక్క విలువ పడిపోతూ ఉంది. ఆయుష్కాలం యొక్క విలువ పడిపోతూ ఉంది. తరువాత యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూస్తే నీడ వంటిది అంటాడు. ఎలాంటిది? నీడ వంటిది అంటే ఎండుంటే ఉంటుంది, ఎండ లేకపోతే లేదు. అదే 103వ కీర్తనలో అంటాడు గడ్డి పువ్వు వంటిది. ఎలాంటిది? గడ్డి పువ్వు పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. తరువాత దేవుని బిడ్డలారా, చివరిగా 2 మాటలు మనం చూస్తే నూతన నిబంధన సంఘానికి లేదా మనందరికీ భక్తుడు లేదా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన మాట ఏంటి అని అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడు అనంటే నరుని ఆయువు ఆవిరి వంటిది. ఎలాంటిది? ఆవిరి బుడుగా. అది ఎంతసేపు ఉంటుంది? అస్సలు చెప్పలేం. అందుకే 15వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము. అందరం తీద్దాం, బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలని మనం చదివితే రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి
ఇది అది చేతుమని చెప్పుకునేవాళ్ళు. నిజంగా రేపటికి రూపు అనేది లేదు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రభు చిత్తం అయితే, రేపటి దినం నువ్వు చూడాలంటే ఎవరి చిత్తము? దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే ఇది చేద్దాము అది చేద్దామని, బ్రతుకుంటే చేద్దామని చెప్పుచుండవలనని దేవుని వాక్యము. కాబట్టి మరి ఈరోజు బ్రతికున్న మన పరిస్థితి ఏంటి? ఈరోజు రేపటికి రూపు లేదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు బ్రతికున్న క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్మిన వారముగా మన పరిస్థితి ఏంటి? లోకమాన్ని మనం వదిలిపెట్టేద్దాం. మన పరిస్థితి మనం ఆలోచన చేస్తే నిజంగా దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా పరిస్థితి, నా ఆయుష్కాలము నాకు తెలియజేయి అన్న తరువాత యోబు భక్తుడు అంటున్నాడు, మరి భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలా నడుపుకోవాలి? యోబు గ్రంథం, కీర్తన గ్రంథానికి ముందు ఉంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలని మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో 430వ పేజీ నెంబర్లో ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము. ఇదిగో యోబు భక్తుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ, కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించాలి. భూమి మీద మనం చేయడానికి దేవుడు మనకు కొన్ని పనులు పెట్టాడు. అవి మనము ఒక కూలివాడు ఎలా పనిచేస్తాడో అలా మనం దేవుడు చెప్పిన పనులు చేయాలని యోబు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇవి పరలోక రాజ్యానికి చేర్చుతాయి. ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా రేపు నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలి అని అంటే, పరలోక రాజ్యంలో తీర్పు జరిగితే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, భూమి మీద నువ్వు ఎలా జీవించావు? ఇదేనా కాదా? భూమి మీద నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు? పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సింది ఇదే. భూమి మీద నువ్వు ఏమేమి చేసావు, ఎలా జీవించావు? భూమి మీద నేను ఈ పని చేయమన్నాను, ఈ పని నువ్వు చేసావా లేదా? సెకండ్ క్వశ్చన్. నేను ఈ పని చెప్పాను, ఈ పని చేసావా లేదా? కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దాం. ఒక 4 విషయాలు ఉన్నవి, మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దాం. నిజంగా మోషే భక్తుడు ఆయన భూమి మీద పుట్టినందుకు, దేవుడు తనను పిలుచుకున్నందుకు మోషే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏంటి అని అంటే, మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు అనేటువంటి పేరును ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనము కూడా కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి పని, మన ఆయుష్కాలములో రేపు మనం ఉంటామో ఉండమో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం చేయాల్సిన మొదటి పని, దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటి అనంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియ. దేవుడు చెప్పిన పని ఏంటి అనంటే, దేవుడు పంపిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇదిగో దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపించాడు. యోనాను నినివే పట్టణానికి పంపించాడు. యోనా మాటను నినివే పట్టణం విన్నదా, వినలేదా? విన్నది.
విన్నది కాబట్టి 40 రోజుల్లో నశించిపోవాల్సిన యోనా పట్టణము క్షేమముగా, సంతోషముగా, దీవెనకరంగా నిలబడ్డది. అవునా కాదా? మనము కూడా దేవుని మాట వింటే ఈ ఆయుష్కాలంలో ఉన్నంత వరకు సంతోషముగా, సమాధానముతో, దేవుని సహాయముతో ప్రతి శ్రమను ఎదుర్కొంటూ బలంగా నిలబడతాం. ఎప్పుడు అనంటే దేవుణ్ణి నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. హెబ్రీ 11:6 అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడనని నమ్మవలెను కదా. అంటే దేవుణ్ణి నమ్మాలి భూమి మీద మనం జీవించినప్పుడు అనే మాటను వాక్యము జ్ఞాపకం చేస్తుంది. రెండవది 1 పేతురు 3:7 దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 నూతన నిబంధన గ్రంథంలో 215వ పేజీ 1 పేతురు 3:7 మనం చూస్తే ఇక్కడ జ్ఞానము కలిగి ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడ అంటే కుటుంబ జీవితంలో. ఎక్కడ? కుటుంబ జీవితంలో. ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను అర్థం అవ్వడానికి. ఆదాము ఉన్నారు, అవ్వ ఉంది. ఆదాము, అవ్వ వీళ్ళిద్దరూ ఒక కుటుంబముగా దేవుని చేత కట్టబడినటువంటి వారు. మొట్టమొదటి భూమి మీద కుటుంబం. వీళ్ళిద్దరూ కూడా ఒకరి ఎరుకలో ఒకరు ఎలా ఉండాలి అనంటే దేవుడు కట్టిన కుటుంబం వలె ఉండాలి. కానీ అవ్వ ఏం చేస్తుంది అనంటే సాతానుతో స్నేహం చేస్తూ ఎలా అయిపోయిందంటే సాతాను చెడగొట్టిన కుటుంబంలాగా మిగిలిపోయారు. వాళ్ళొక్కలే అని కాదు, అననీయ సప్పిరాలు దేవుని మాట విని నిజంగా నిలబడవలసినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇదిగో ఏం చేశారంటే వాళ్ళు అమ్మిన దాంట్లో నుంచి కొంత దాచుకొని కొంత సాతాను విడగొట్టిన కుటుంబముగా లేదా సాతాను మరణానికి అప్పగించిన కుటుంబముగా వాళ్ళు మారిపోయారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిది దేవుణ్ణి నమ్మే కుటుంబముగా లేదా నమ్మేవారుగా మనం ఉండాలి. రెండవది దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి, వాక్యం యొక్క జ్ఞానం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు పత్రికకు ముందు ఉంటుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ 198వ పేజ్, కొత్త నిబంధన గ్రంథంలో 198వ పేజ్లో ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నిజంగా ఈ భూమి మీద ఉన్న మన ఆయుష్కాలాన్ని ఎలా మార్చుకోవడానికి దేవుడు తన శ్రేష్టమైన ఆయుష్కాలాన్ని శిలువ మీద పెట్టాడు. శ్రేష్టమైన ఆయుష్కాలాన్ని శిలువ మీద యేసు ప్రభు వారు పెట్టాడు. ఎందుకు అనంటే ఇదిగో సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు కావాలి. ఏ క్రియలయందు? సత్యముతో కూడిన క్రియలు చేసేవారు నాకు కావాలి. అలాంటి వాళ్ళ కోసము వాళ్ళని పవిత్రపరుచుకొనుటకు సిలువలో నా ప్రాణము పెడుతున్నాను. నిజంగా యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణం మనందరి కొరకు పెట్టాడా? పెట్టలేదా? పెట్టిండు. ఆయన ఆ ప్రాణం పెట్టింది ఎందుకనంటే మన ఆలోచన, మన విధానము, మన పరిస్థితులు, మన క్యారెక్టర్ ఏదైతే యేసు తెలవక ముందు ఉందో యేసు తెలిసిన తరువాత దాన్ని మార్చుకోవాలని ఆయన పెట్టాడు. ఇది ఈ ఆయుష్కాలంలో మనం తెలుసుకోవాల్సింది, మనం వెంబడించుకోవాల్సింది. ఇంకొంచెం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముందుకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. చూడండి 8వ అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు ఇవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇదిగో తీతు భక్తుడిని అంటున్నాడు పౌలు గారు, ఇదిగో కొన్ని విషయాలు నువ్వు చెప్పు, సంఘము సత్క్రియలను అనుసరించాలి, అవి చేయడానికి మనసుంచాలి, వాటి మీద వారు మనసుంచాలి అని జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవని చెప్తూ ఉన్నాడు. అవి మనం చెయ్యాలి. ఏంటి అవి అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృపల వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సంఘం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. సంఘం మీద పరిశుద్ధాత్మ అధికారిగా ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ అధికారిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటే మనకే, మన ఆయుష్కాలానికే, మన పరిస్థితులకే మంచిది. అది మనం ఆలోచన చేసుకోవాలి. 4వ మాట, ఇదే 1 పేతురు పత్రిక పక్కనే ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు కలిసి ఉన్నవి, అవి చదువుకుందాం. మీకు కలుగు ఆ పురుగుపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చును దాన్ని వివరించి పరిశోధించిరి. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే క్రీస్తు ఆత్మను గురించిన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఆత్మ విషయాలను మనం ఆలోచన చేస్తే మనము జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మళ్ళీ 11వ వచనంలోకి మనం వస్తే ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. నిజంగా భూమి మీద మనకి ఈరోజు ఆయుష్కాలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులనైనను నిష్ఫలునైనను కాకుండా చేయును. 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. చూడండి, ఇలాంటి పనులు మనం చేస్తే ఎప్పుడు విశ్వాసంలో నుండి పడిపోము. దేవుని బిడ్డలారా, అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు మనల్ని ఎప్పుడు నిలబెడతాయి, నడిపిస్తాయి. మరి మనల్ని పడగొట్టేటి ఏంటి? అనవసరమైనవి కూడా ఉంటాయి. అవసరమైనవి దేవుని యందు నమ్మకం ఉంచడం అయితే, దేవుడు చెప్పిన పనులు చేయడం అయితే, దేవుని సన్నిధానంలో తొట్టిల్లకుండా ఉండడం అయితే, అనవసరమైన పనులు కూడా ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఈ ఒక్క మాటల్ని మనం చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి మనం చూస్తే మనము చేయకూడని పనులు, మనకు తగని పనులు అక్కడ ఉన్నాయి. ఏంటి? అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును
వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. నిజంగా ఇవి మనం చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకేమంటుంది? మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. దేవుని వాక్యం చెప్తుంది, మతభేదములు కలిగించే వానికి 1-2 సార్లు చెప్పాలి, 3వసారి వాడిని ఏం చేయాలి? దూరంగా ఉంచుకోవాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, కొన్ని మనం చేయాలి, కొన్ని మనము చేయకూడదు. కాబట్టి ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధానంలో దీవెన అనేది మనకే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. నిజంగా మన దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన రాకడ ఈ రాత్రే అయితే మనం జాగ్రత్త పడాలి. లేదు, ఒకవేళ మన పోకడ ఈరోజే అయితే జాగ్రత్త పడాలి. రాకడైనా పోకడైనా దేవుని సన్నిధానంలో విశ్వాసమును వందు కానీ, దేవుని సన్నిధానంలో జ్ఞానం కలిగి ఉండడంలో కానీ, దేవుని సన్నిధానంలో సరైన క్రియలు చేయడంలో కానీ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడే దీవించబడతాం. నిజంగా చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక. మనందరికి కావాల్సింది ఏంటి అని అంటే, మాకు ఎప్పుడు దీవెనలు కావాలి. ఏం కావాలి? దీవెనలు ఎవరైనా వద్దనుకుంటారా? నేనైతే వద్దనుకోను. ఎవరు వద్దనుకోరు కనుక ఏం చేస్తే దీవెనలు వస్తాయి? ఏం చేస్తే దీవెనలు వస్తాయి? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నిజంగా మనం దీవించబడాలంటే ఏం చేయాలి? శారాకు పెళ్ళైన తర్వాత 80-90 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరు లేరు? పిల్లలు లేరు. లేని పరిస్థితుల్లో ఆమె పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఆమెకి ఎంత దీవెన లేని పరిస్థితి ఆమెకుంది ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితిలో ఒక మాట అంటున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా అబ్రహాముకు లోబడి ఉన్నది. ఏమై ఉన్నది? లోబడి ఉన్నది. తర్వాత మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవుని బిడ్డలారా, శారా భయపడి యజమానుడా అని పిలవట్లే, గౌరవముతో. దేంతోని? గౌరవం. అబ్రహాం అంటే గౌరవం, రెస్పెక్ట్. భయం కాదు. ఏంటిది? రెస్పెక్ట్. గౌరవంతో యజమానుడా అని పిలుస్తుంది. మనం కూడా దేవుని సన్నిధానంలో ఇదిగో వధువు సంఘముగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? భయం తర్వాత కానీ ముందైతే ఏముండాలి? రెస్పెక్ట్. దేవునికి ఆ రెస్పెక్ట్ మనం చూపించాలి, ఇవ్వాలి. గౌరవం అనేది మనము ఇవ్వాలి. దేవునికి గౌరవం ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి ఏమి ఇవ్వాలి? గౌరవము, రెస్పెక్ట్. పాస్టర్కి ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తుంది, సంఘ పెద్దలకి ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తుంది, తోటి విశ్వాసులకు ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తుంది. కానీ దేవునికి ఇవ్వకపోతే మాత్రము నడవదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇదిగో, మీరు యేసు ప్రభు వారిని ఒక మాట అన్నారా? నడిచింది. తండ్రి అయిన దేవుని ఒక మాట అన్నారా? నడిచింది. కానీ పరిశుద్ధాత్మ పట్ల జాగ్రత్త. ఆయనకు వ్యతిరేకంగా పలుకు ఏ మాటకైనా క్షమాపణ ఉందా? లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్తే క్షమాపణ అనేది లేదు. అందుకే మనము దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దీవించబడాలి అని అంటే 9వ వచనం, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కింద ఏమంటున్నాడు? తీసిన వాళ్ళు చదవాలి. 9వ వచనం, ఆశీర్వాదమునకు
వారసులగుటకు మీరు అసలు మనం పిలువబడిందే ఆశీర్వదింపబడ్డానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. నిజంగా మనం దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలి అని అంటే ఈజీ మార్గం కాదు, అది కష్టమైన మార్గం. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా, ఇదిగో దేవునికి గౌరవిస్తూ దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు అనంటే దీవిస్తాడు. ఏం చేస్తాడు? దీవిస్తాడు. అందుకే అన్నాడు పైన 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇదిగో తప్పిదం చేసి తన్నులు తింటే గొప్పే ఉన్నది, తప్పు చేయకుండా నిందింపబడు వాని వల్ల దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే మన ఆయుష్కాలం చిన్నది. ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుణ్ణి నమ్మాలి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తరువాత దేవుని కొరకు ఆసక్తిగా క్రియలు చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే దీవిస్తాడు. దేవుని దీవెన ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు తరతరములు ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి కళ్ళు వంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో తల్లు వంచినట్లయితే చెప్పబడిన వాక్యము కొరకు, సంఘము కొరకు విల్సన్ ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనందరి మధ్యలో ఒక పాట పాడుతుండగా మనం మన యొక్క అర్పణలను, కానుకలను ప్రభు సన్నిధానంలో సమర్పించుదాం. ప్రైజ్ ది లార్డ్. నావన్నీ అంగీకరించు మీ దేవా అనే పాటతో దేవుణ్ణి మహిమపరిచి ఆయన కొరకు కానుకలను, మన అర్పణల్ని సమృద్ధిగా సమర్పిద్దాం. పాడుకుందామా? నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహుధైర్యముందేద. భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించు. నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని. నిత్యముగరము నీ సేవ చేసేద. నిత్యముగరములు నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నిలయాల మనకు, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు. నా సాచే నడిపించు మరలా నా పదములు, నా సాచే నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని విత్తబడిన కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మా ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. కొద్ది సమయము జాగ్రత్తగా గమనించండి. కొన్ని ప్రకటనలు మన మధ్యలో ఉన్నాయి. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోనండి. బేతెల్ ప్రేయర్ హౌస్ వారు నిర్వహించు సువార్త ఉజ్జీవ మహాసభలు జనవరి 2026 13, 14, 15 మంగళవారము, బుధవారం, గురువారము మరి బేతెల్ ప్రేయర్ హౌస్ సలాక్పూర్లో మరి 3 రోజులు ప్రార్థనా కూడికలు ఉన్నాయి కనుక జ్ఞాపకం చేసుకోనండి. మంగళవారము సాయంత్రం 6 గంటల నుండి గురువారం రాత్రి 10 గంటల వరకు ఈ ప్రార్థనా కూడికలు ఉంటాయని వారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ యొక్క కూడికలు ఉంటాయి కనుక సలాక్పూర్ సంఘము బేతెల్ ప్రేయర్ హౌస్ వారు రెవరెండ్ స్వామిదాసు మరియు రెవరెండ్ ఎస్తేర్ రాణి పిన్నెటి వారు సీనియర్ పాస్టర్స్ వారు సంఘాన్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నారు కనుక సంఘం అంతా కూడా ఆ యొక్క కూడికలకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ ఇవ్వడానికి పాంప్లెంట్లు తక్కువ ఇచ్చారు, ఒక 6 ఇచ్చారు. మరి అవసరం ఉన్నవారు తీసుకోవచ్చు, లేదు తెలుసుకున్నా, లేదు పాస్టర్ గారు అందరం కలిసి సంఘముగా మీటింగ్లకు వెళ్ళేసి వద్దామన్నా కూడా కలిసి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచి వద్దామని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. సంఘం అంతా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కొన్ని ప్రార్థన అవసరతలు కూడా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోనండి. సంఘం అంతటికి తెలియపరిచారు ప్రార్థన చేయమని. మరి మన మధ్యలో జార్జ్ నాయన ఉన్నారు, వారి ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా దానమ్మ గారు తన తలకు దెబ్బ తగిలింది, తన కొరకు కూడా ప్రార్థన చేయమని వారు కోరి ఉన్నారు. అదేవిధంగా మరి సేవకునిగా మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు, నా కుమారునికి, మా పాపకి ఫీవర్ తోటి కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు ఫ్యామిలీని దేవుడు కాపాడినట్లుగా కుటుంబం కొరకు ప్రార్థన చెప్తున్నారు. అదేవిధంగా మరి శ్రీమతి జయమణి జానమ్మ గారు వారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రార్థన అవసరత తెలియజేయమన్నారు సంఘంలో కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కేఎం జాన్ గారి యొక్క వైఫ్, వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని మధుకర్ బ్రదర్కి ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు మరి లాస్ట్ ఇయర్ అంతా మరి శ్యామ్ని మీరు అడిగారు, నన్ను కూడా అడిగారు. నేను మరి శ్యామ్ని అడిగినప్పుడు నాకు ఈ ఫోటో కాపీ ఒకటి పంపించాడు. దయచేసి అందరూ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరెవరు ఏ మంత్లో ఎంతెంత ఇచ్చారు అనేటువంటి వివరాలు ఇచ్చినారు కనుక మీరందరూ మరి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను అడగండి. నేను రాసుకొని మళ్ళీ శ్యామ్ని కనుక్కొని నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ ఫోన్ నెంబర్స్ కూడా అడిగాను, మరి నెక్స్ట్ వీక్ కల్లా నేను ఇస్తానని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే కోతకాలపు పండుగ రోజు ఒప్పుకున్నవారు కొంతమంది ఇచ్చి ఉన్నారు, ఒప్పుకోనటువంటి వారు మరి కొంతమంది ఒప్పుకొని ఇంకా ఇవ్వాల్సి ఉన్నది కనుక ఆ పేర్లు మాత్రమే ప్రస్తుతానికి నేను చదువు వినిపిస్తాను. మీకు మంత్లీ ఒకసారి నేను చదువు వినిపిస్తాను. కోతకాల పండుగ ఇంకా కొంతమంది ఒప్పుకోలేదు కాబట్టి ఎవ్రీ మంత్ ఫస్ట్కి లేకపోతే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి సండే ఏదైతే ఉందో ఆ సండే రోజు ఈ ఫైనాన్షియల్ వివరాలని మీకు తెలియజేస్తాను. దయచేసి మరి ట్రెజరర్ని లేకపోతే ప్రెసిడెంట్ని లేకపోతే సెక్రటరీని మీరు ఎన్నుకున్నట్లయితే ఈ బాధ్యతలు అందరూ కలిసి చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అన్ని నేను ఒక్కొక్కటి రాసుకోవాలంటే నాకు కూడా టైం సరిపోవట్లేదు. త్వరగా మీరు ఎన్నుకొని ఒక బాడీని పెట్టి మరి బాడీతో పాటు ఒక 2 సహచారకులని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సంఘమునకు. ఎందుకంటే సంఘంలో చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే బోర్డు చేంజింగ్ అనుకోండి. ఈ రిజిస్ట్రేషన్ చేస్తే కనుక మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా పరిచయస్తులకి నేను చెప్పొచ్చు,
ఒకవేళ నేను మా ఆఫీస్లో పేర్లు చదవాలనా? ఓకే, ఒక్క నిమిషం దయచేసి గమనించండి. పేర్లు నేను చదివి వినిపిస్తున్నాను. ఒప్పుకొని ఇయ్యనటువంటి వారి పేర్లు ఇచ్చినటువంటి పేర్లు నేను చదవట్లేదు, ఎందుకంటే టైం పోతుంది కనుక. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మీకు చదివి వినిపిస్తాను. మొత్తం ఇచ్చిన వాళ్ళవి ఇవని వాళ్ళవి. ఓకే, ఇప్పుడైతే వినిపిస్తాను. గుండెమడుగుల గ్రేసమ్మ 5,000 రూపాయలు ఒప్పుకొని ఉన్నారు, ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. జేమ్స్ బొల్లం 5,000 రూపాయలు ఒప్పుకున్నారు, ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. పరం జ్యోతయ్య గారు 5,000 రూపాయలు ఒప్పుకున్నారు, 5,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది. దానియేలు బొల్లం 3,000 రూపాయలు ఒప్పుకున్నారు, 3,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది. దయానందం బొల్లం 2,000 రూపాయలు ఒప్పుకున్నారు, 2,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. ప్రసాద్ బొల్లం 2,000 రూపాయలు ఒప్పుకున్నారు, 2,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది. శ్రవణ్ కుమార్ బొల్లం సన్ ఆఫ్ పరంజ్యోతి 1,500 రూపాయలు ఒప్పుకున్నారు, అవి కూడా ఇవ్వాల్సి ఉన్నది. పద్మ గజ్జల 1,000 రూపాయలు ఒప్పుకున్నారు, వారు కూడా ఇవ్వాల్సి ఉన్నది. సత్యానందం గజ్జల 1,000 రూపాయలు ఒప్పుకున్నారు, వారు కూడా ఇవ్వాల్సి ఉన్నది. సంతోషమ్మ వై 500 రూపాయలు ఒప్పుకున్నారు, వారు కూడా ఇవ్వాల్సి ఉంది. శ్రవణ్ బొల్లం సన్ ఆఫ్ సంసోన్ బొల్లం 500 రూపాయలు ఒప్పుకున్నారు, వారు కూడా ఇవ్వాల్సి ఉన్నది. ఇవి ఇంకా ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవ్వనటువంటి, అంటే ఒప్పుకోలేదు ఇంకా ప్రస్తుతానికి, వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉన్నది. దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని ఆలయం కొరకు, దేవుని యొక్క పని కొరకు ఒప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అరుణాకర్ బొల్లం, బాబు ఏలూరి, బాబురావు వేల్పుల, దావీదు గంధమాల, డాక్టర్ స్టెల్లా, డాక్టర్ జి దేవదానం గారు, ఎబినేజర్ బొల్లం, ఎలిషమ్మ బొల్లం, ఏలియా వేల్పుల, ఎలియాజర్ బొల్లం, ఇమాన్యుల్ బొల్లం. ఇమాన్యుల్ అన్న బోర్డు చేపిస్తా అని చెప్పారు. జ్ఞానమ్మ వేల్పుల, దయాకర్ బొల్లం, జయాకర్ బొల్లం, జయరాజ్ బొల్లం పాస్టర్, కిరణ్ కుమార్ బొల్లం, క్రాంతి కుమార్ బొల్లం, లలిత బొల్లం, పాల్ గజ్జల, ప్రభాకర్ బొల్లం, ప్రభాకర్ గంధమాల, ప్రభుదాస్ పాకాల. ఉన్నారా? ఒప్పుకుంటారా ఏమన్నా? 2,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుదాస్ పాకాల గారు 2,000 రూపాయలు ఒప్పుకొని ఉన్నారు. దయచేసి వినండి. లాస్ట్ టైం కూడా ఒకవేళ మేము లాస్ట్ టైం మర్చిపోయాము, ఇవ్వలేకపోయాము అనేటువంటి వారు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను, ఎందుకంటే ఊరికే చదివితే బాగుండదు. ప్రవీణ్ బొల్లం, రత్నం బొల్లం, రత్నమ్మ బొల్లం, రవికుమార్ గంధమాల. అమ్మగారు దేవుని సన్నిధిలో మరి ఒప్పుకోండి. ఎబినేజర్ అన్న 500 రూపాయలు ఇచ్చారు. ఎలియాజర్ అన్న 1,000 రూపీస్ ఇచ్చారు, 1,000 రూపాయలు. రత్నమ్మ గారి మనమరాళ్ళ పేరు మీద 750 రూపాయలు వారు ఇస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అవునా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఎల్లప్పుడూ. ప్రభుదాస్ పాకాల గారు లాస్ట్ టైం 2,000 రూపాయలు ఇవ్వడం మర్చిపోయానని చెప్పారు, ఆరోగ్యము బాగాలేని కారణం చేత. లాస్ట్ టైం 2,000, ఈసారి 2,000, టోటల్గా 4,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారు ఇవ్వాల్సి ఉంటే కనుక దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, చదివి వినిపిస్తాను, దయచేసి ఆలకించండి. ప్రవీణ్ బొల్లం, రత్నం బొల్లం, రత్నం శోభ, రత్నమ్మ బొల్లం గారు ఇచ్చారు. రవి కుమార్ గంధమాల, సంసోను బొల్లం, శాంతమ్మ బొల్లం, శాంతా బొల్లం, వైఫ్ ఆఫ్ ఆరోగ్యం లేట్, శాంతవ్వ, సుదర్శనం బొల్లం, సుగుణమ్మ ఏలూరి, సుగుణమ్మ బొల్లం, సుందరమూర్తి గారు, స్వామిదాస్ బొల్లం, ఉదయ్ కుమార్ బొల్లం. 100 రూపాయలు అది రాయలేదు, అది ఉత్తరం చెప్పిండు, అది మళ్ళీ చెప్తానని చెప్పిండు ఆయన. నేను మళ్ళీ చెప్తానని చెప్పిండు. అది కాబట్టి మీరు చెప్పలేదు, ఇంకా మీరు చెప్పలేదు, ఒప్పుకుంటా అన్నారు, మీరు కూడా చెప్పలేదు. ఆయనది రాస్తాం కానీ మీరు చెప్పండి ఒకసారి, మీది కూడా తక్కువ అయిపోతుంది. ఆయన లేడు కదా, ఆయన కోసం మనం కొట్లాడడం వేస్ట్. సార్ రాస్తాంలే, 100 రూపాయలు రాస్తాం. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి చెప్తాం మీకు. ఫోన్పేలో పంపించినటువంటి వారు చర్చికి సహాయంగా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి లెక్క చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా.
సుధాకర్ పాకాల గారు 500 రూపాయలు ఇచ్చారు ఫోన్పే ద్వారా. స్వామిదాస్ గారు ఫోన్పే ద్వారా ఇచ్చారు పాస్టర్ గారికి 500 రూపీస్, 500 రూపాయలు ఇచ్చారు కనుక ఈ వివరాలు మీకు చెప్తా ఉన్నాను. ఈ 19-20 మంది పేర్లు ఉన్నాయి. ఈ 20 మంది ఈ నెల పంపించారా, మీకు పంపేయలేదా? ఇప్పుడైతే పంపించలేదు ప్రస్తుతానికి. మరి ఎవరికి పంపిస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోరు. అవి ఇది మొత్తం టోటల్ చేసి చెప్పు వచ్చేవారా. చెప్తా. గ్రేసక్ ఉన్నది ఇలా పేరు, అది మనం అడిగితే తెలుస్తుంది. మళ్ళీ కొన్ని అడ్రస్ చేయాల్సి ఉన్నది. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వ్యాలిడ్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీక్ కల్లా నేను మీకు అడ్రస్ చేస్తానని చెప్తా ఉన్నాను. ఓకే పాస్టర్ గారు, సమయం మీకు అప్పగిస్తున్నాం, మీరు ముగించండి. లేచి నిలవబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేచి నిలవబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. సరే, మధుకర్ బ్రదర్ కనుక్కొని చెప్తా అన్నారు కదా, నెక్స్ట్ వీక్ వారు తెలుసుకొని చెప్తారు. ఏమన్నా ఉంటే శనివారం ఈవినింగే మధుకర్ బ్రదర్కి ఫోన్ చేసి ఇగో రేపు ఇది పరిస్థితి అని ఒక మాట చెప్తే ఆయన ఆదివారానికి ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారు. కంప్లీట్ కానివ్వండి, ఒక్క నిమిషం. మధుకర్ బ్రదర్కి మీ డౌట్లు ఏంటో ముందు చెప్తే ఆయన ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడు. వీడికి వచ్చి అడిగినాక ఆయన పాపం ఇబ్బంది పడతాడు కదా. శనివారం రోజు అడగండి, ఆదివారానికి అది సెట్ చేసి పెట్టేస్తాడు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే కొంచెం క్లారిటీ కావాల్సి ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వ్యాలిడే ఉన్నాయి. మరి ఒకసారి శ్యామ్ బ్రదర్ని పిలిపిద్దాం నెక్స్ట్ వీక్. పిలిపించి మరి మీకు ఏమి ఉన్నాయో అవి అడగవచ్చు. మీరు చూసి ఇక్కడ ఇవి పేపర్లు మీరు తీసుకోవచ్చు. తీసుకొని రాసుకొని రండి, ఏం అడగాలి ఏం సంగతి అని రాసుకుంటే మనకు బెటర్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే టక్ అడగాలంటే రాదు మనకు కూడా. ఆయన కూడా ఫాస్ట్ చెప్పేసాడు, అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది చాప్టర్. అదే నాకు కొంచెం అర్థం కాలేదు, అందుకే నేను సపోర్ట్ చేయలేదు దాన్ని. సరే ఏమున్నా మీరు జనరల్ బాడీ ఒక రోజు టైం పెట్టుకొని చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో మేము చేరి వచ్చుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించారు, మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. తిరిగి మేము మా యొక్క గృహాలకు వెళ్ళుచూ ఉండగా ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృప, నీ కనికరము, నీ ఆత్మ సహాయముతో వారిని తిరిగి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేస్తున్న దేవా, ఇదిగో ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాల్లో ఉన్న ప్రతి ప్రార్థనకు మీ సమాధానము దయచేయమని దేవా, నీ ప్రేమగల హస్తాలకు నాయన సంఘ బిడ్డలందరిని అప్పగిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాల్లో క్షేమము, ఆదరణ, నెమ్మది, సమాధానం మీరు దయచేయమని నాయన నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగిస్తున్నామయ్యా. మరొకసారి మేమందరం కూడుకునేంత వరకు నిరాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ మీరే సజీవ లెక్కలో బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమీద కృమ్మరించుమో దేవా, రమ్మర ప్రేమ వశాము కృమ్మరించుమో దేవా, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.